మనల్ని ఎలగొట్టేస్తామంటారా? మీ ముగ్గురు ఏడు చేద్దాం అనుకుంటారా? ముక్క అర్థమైతోట్టు పాతలు ఉన్నారో పోయినారో పాప ఖచ్చితంగా బతుకుంటారు. అంతరించిపోతున్న కాలం మనల్ని ఎలగొట్టేస్తామంటారా? మీ ముగ్గురు ఏడు చేద్దాం అనుకుంటారా? చెవులకి రక్తం వచ్చేలా ఉంది ఇప్పటికే. లంజా కొడుక నువ్వు నరుకుతా మాట్లాడే నేను అవడమా? తెలుసు మామ నీకున్నంత గుబ్బ బలుపు, తెలిసి మావా నీకున్నంత గుద్ద బలుపు మన ఏరియాలో ఎవడకుండదురా. అంత గుద్ద బలి బీసీసీఐ రుణాల్ పాండ్యా అని చూసి ఒకటి నేర్చుకోవచ్చు. విసిరి మింగడం వస్తే మనం కూడా బౌలర్లు అవ్వచ్చు. సో యంగ్ క్రికెటర్స్ విసిరి మింగడం నేర్చుకోండి. అర్థమవుతుందా? బాల్ ఎటుపోతుందో మనకు సంబంధం లేదు. విసిరి మింగడం ఈజ్ ఇంపార్టెంట్. సార్ రేపు 1 hour స్పెషల్ క్లాస్ ఉంది. క్లాస్ లీడర్ ప్రియాకి చెప్పు. మీ ప్రియా రేపు సార్ నిన్ను 1 hour రమ్మన్నాడు. కొట్టే పాపాయి రాని రాదని తెలిసాక చావు దెబ్బ తీసావు కదరా. వర్షం పడుతుంది వద్దురా అంటే బయటికి తీసుకెళ్ళి పడతేంగాడు. పడిపోయినా అని ర్యాపిడో బుక్ చేసుకున్న వాడు కూడా ట్యాగ్ ర్యాపిడో గే అండ్ ఫ్రెండ్స్. వాట్ ర్యాపిడో గే ఏంద్రా? హాస్పిటల్ పోతే వాడు పక్క బెడౌన్ కి చేసే ఆపరేషన్ నీకు చేయాలి. పక్క బెడ్ జెండర్ ఆపరేషన్ చేసుకోవాలంట. క్యాప్చర్ మాత్రమే ర్యాపిడో గే అంట. వెన్ మామ్ ఫిల్ చిల్లీ పౌడర్ ఇన్ ఏ బూస్ట్ బాటిల్. ఏంటి మొత్తం రజనీకాంత్ మేము చేస్తున్నాయి. నేను 1 spoon పచ్చడి డబ్బా స్పూన్. ఒక్కొక్కసారి స్పూన్ రాదు, లోపలికి వెళ్ళిపోతుంది. ఆ స్పూన్ దిగడానికి ఇంకో స్పూన్ పడుతుంది, అది కూడా లోపలికి. కొట్టేసిన తర్వాత తాగు. ఓకేనా? యాక్షన్. తాగు. పర్ఫెక్ట్ గానే వచ్చింది. తాగు.
ఫస్ట్ పర్ఫెక్ట్ గానే వచ్చింది, అది యూజ్ చేసుకోవచ్చు. యాక్షన్. తాగు. ఇద్దరు ఒకేసారి అనాల్సిన అవసరం లేదు బ్రో, అయిపోతుంది కదా మూవీ. కంటెంట్ పోయింది, దెబ్బలు కూడా బాగుంది. కొట్టేసి దాని తర్వాత కొట్టేసిన తర్వాత తాగు. ఓకేనా? యాక్షన్. తాగు. మళ్ళీ ఇద్దరు ఒకేసారి కొట్టి ఇద్దరు ఒకేసారి తాగు. యాక్షన్. తాగు. చూడు, ఒక్క సెకండ్ లేట్ అయింది, ఏం కాదు, మన రాజమౌళి కాదు కదా ప్రతిదీ పర్ఫెక్ట్ ఉండడానికి. వీళ్ళతోటి ఇంకొక మ్యాచ్ ఉంది, చెప్తాం అప్పుడు. ఇదా ఇంకొక మ్యాచ్ ఎప్పుడుంది? SRH వర్సెస్ LSG. ఇంకోటి లేదనుకుంటా, ఉందా? DC, RR తోటి, MI తోటి, KKR, PPKS, GT, CSK. ఇంకొకటి లేదు. వచ్చా నెక్స్ట్ ఇయర్ వెళ్ళిపోతాం. ఎటు పోతారు బిడ్డ? నెక్స్ట్ ఇయర్ కలుపుతారు కదా. ప్లే ఆఫ్స్కి పోతుంది మా SRH. ప్లే ఆఫ్స్కి పోయి ఈ ఇయర్ పక్కా కప్పు కొడుతుంది. చూడు, ఈరోజు డేట్ ఎంత? 17th ఏప్రిల్. 17th ఏప్రిల్ రోజు చెప్తున్నా, SRH ఫైనల్కి పోయి కప్పు లిఫ్ట్ చేస్తుంది. దిస్ ఇస్ ద డ్యామ్స్. రాసి పెట్టుకోండి, పేరు ప్రశాంత్ పురం. అండ్ వీళ్ళు ఇచ్చిన సైలెన్స్ యాక్చువల్గా వీళ్ళు మొత్తం ఓడిపోయారు కదా, ఇంకెందుకు? మీరు ఈ సీజన్ క్వాలిఫై కాదు కదా, టాప్ 6లో కూడా ఉండదు. స్నానం చేద్దామని హాట్ వాటర్ పెట్టా, కానీ అందులో కూల్ వాటర్ ఎక్కువ మిక్స్ చేసేసా. కానీ నీ కూతురు నిప్పురా. అది మన కోసం అయితే పర్లేదు మామ, ఎలా గోలా చేస్తాం. ఇంట్లో దెంగి తాగి ఉన్న ఫాదర్ కోసం అయితే ఏముంది, ఇంకా 4 దెంగుతాడు. ఉజర్ బలోచన్ పాకిస్తాన్ కోర్ట్. చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న పద్యం యాదకొస్తున్నా సరే వాళ్ళ కర్మణ్యే వాదికా రస్యం చాణక్యం అమాయక మీరు కించం. ఉజర్ బలోచ్ పాపం బ్రహ్మానందం రవితేజకి ఎట్లా బకరాలో దొరుకుతాడో, హంజా అలీకి అలా దొరికేశాడు పాపం. ఇప్పుడు మనకు తెలియదు ఏంటంటే హంజా గారు ఇంకా మంచి ఫ్రెండ్ అనుకుంటాడు. వాడు వచ్చి సినిమా చూసేదాకా తెలియదు పాపం వానికి, వాడే మెయిన్ విలన్ అని. వెన్ ఇట్స్ మై టర్న్ టు ఎక్స్ప్లెయిన్ ద PPT. మీరు ఎదురుగుండా ఉంటే నా వల్ల కాదు. యాక్చువల్గా ఇవి ఎప్పుడో మీమ్స్, అవుట్డేటెడ్ మీమ్స్ అనేది పంపుతారు వీళ్ళు. When you unplug all the noisy BP machines in the hospital and everyone starts sleeping better.